హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సైనింగ్ ఆఫ్ లక్కీ నరీ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ ఏంటో ఆల్రెడీ మీకు తమ్లైన్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాడ కర్రీ అండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కడాయిలోకి మసాలా దినుసులు అనేది యాడ్ చేసేసుకుంటానండి. స్పూన్స్ అనేది పల్లీలు యాడ్ చేసుకున్నానండి. అలాగే 5 నుంచి 6 ఎండి కొబ్బరి యాడ్ చేసుకున్నాను. అలాగే 2 వచ్చేసి ఇలాచీ యాడ్ చేసుకున్నాను. 1 చెక్క యాడ్ చేసుకున్నానండి, మసాలా చెక్క. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 3 లవంగాలు అనేది యాడ్ చేసుకున్నానండి. వీటిని ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకుందామండి. మాడిపోతే టేస్ట్ అనేది అస్సలు రాదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి. దాంట్లోకి చింతపండు యాడ్ చేసుకొని ఫస్ట్ అనేది పౌడర్ లాగా యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందామండి. కడాయి పెట్టేసి నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాను. కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసేసానండి. దాంట్లోకి ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసేసాను. సో దాన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా ఒక ఆనియన్ అనేది తరిగి పెట్టేసుకున్నానండి. అవి ఇప్పుడు యాడ్ చేసేసాను. సో యాడ్ చేసిన తర్వాత ఒకసారి గరిటెతో కలిపెట్టేసేసి పచ్చి వాసన పోయేందుకు అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలిపెట్టేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిందండి. ఇప్పుడు మనము టమాటా ప్యూరీ అనేది యాడ్ చేసుకుందాము. నేను ఆల్రెడీ ఒక 2 టమాటాస్ అనేది కట్ చేసి ప్యూరీ పట్టేసుకున్నానండి. ఆ ప్యూరీ అంతా దాంట్లో ఇప్పుడు వేసేసాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ అనేది సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నానండి. ఒకసారి గడ్డతో కలిపెట్టేసేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేద్దామండి. ఇప్పుడు ఒకసారి దాన్ని చూసేద్దామండి. సో మంచిగా వాటర్ అంతా ఇనికిపోయాయండి, ఆయిల్ పైకి తేలుతుంది. సో ఇప్పుడు దాంట్లోకి మనం ఇందాక పట్టుకున్న మసాలా అంతా యాడ్ చేసేసుకుందాము. మసాలా యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటెతో కలిపెట్టుకు గ్రేవీకి ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలో అంత క్వాంటిటీలో వాటర్ యాడ్ చేయాలి. చిక్కబడేలోపు మనం మునక్కాయలని ఫ్రై చేసేసుకుందామండి. ఫస్ట్ నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న మునక్కాయలన్నీ దాంట్లో వేసేసుకుంటున్నాను. మునక్కాయలన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకుందామండి. ఆయిల్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్. కాయలు మంచిగా ఫ్రై అయిపోయాయండి. సో ఇప్పుడు వాటిని తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు కర్రీ ఎలా కుక్ అయిందో ఒకసారి చూసేద్దాం. 1 టేబుల్ స్పూన్ ధనియా మసాలా అనేది యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు గరిటెతో కలిపెట్టేసి ఒక 2 మినిట్స్ అనేది దాన్ని వదిలేసేద్దామండి. చూసారా కర్రీ ఎలా ప్రిపేర్ అయిందో. సో ఇందాక మనం ఫ్రై చేసుకున్న మునక్కాయలంతా దాంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. సో కర్రీ అనేది ఎలా కుక్ అయిందో ఒకసారి మీకు చూపిస్తాను, చూసండి. వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ పైకి తేలితే అప్పుడు కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూసారు కదా ఎంత బాగుందో. ఒకసారి నేను గరిటెతో మీకు చూపిస్తాను, చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీ అనేది చిక్కగా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అనేది చల్లేసుకుందామండి. కొత్తిమీర చల్లేసుకున్న తర్వాత ఒక మంట వెలిగించేసి స్టవ్ కట్టేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ అనేది. ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. ఇప్పుడు దాకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.